ఇందులో ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ సప్లై వచ్చి మీకు 2.34 crores ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి సబ్సిడీ వచ్చి 1.72 crores వచ్చింది. సో ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్కి మనకి చాలా వరకు అంటే రైతులకి ఏమైనా సపోర్ట్ చేయాలో అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటి అంటే ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఈ రెండు మనం మీకు మార్కెటింగ్ కానివ్వండి, నెక్స్ట్ ప్యాకేజింగ్ అండ్ క్వాలిటీ, అండ్ తర్వాత మనం బ్రాండింగ్ అండి. బ్రాండింగ్ లాగా ఏర్పాటు చేసుకోగలిగితే ఒక బ్రాండ్ లాగా ఏర్పాటు చేసుకోగలిగితే దానికి కూడా మీకు వాల్యూ అడిషన్ ఉంటుంది. సో దానికి కూడా ఏం ఉంటుందంటే మీకు కాస్ట్ ఆఫ్ సరే అంటే మీకు ప్రొడక్షన్కి మీరు సేల్స్ ప్రైస్కి మీకు మార్జిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇట్లాంటివి ఏంటంటే మనం చాలా రోజుల నుంచి కూడా మనం ఎఫ్పిఓస్ని అందరికీ ఒకసారి పిలిచి మాట్లాడదామని మనం కూడా చాలా రోజుల నుంచి అనుకుంటే ఈ ఒక ప్రోగ్రామ్ కూడా రావడం వల్ల సో రెండు ఇది క్లబ్ చేసుకున్నాను. ఈ ఎఫ్పిఓస్ ద్వారా ఏంటంటే మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది అని మీరు చెప్పాలి. పీడీగా చెప్పారు. ఒకటి ఏంటి క్వాలిటీ ప్రొడక్షన్ టైంలో మనకి కెటలాగ్ ప్రిపేర్ అయితే సో బయర్ అంటే కొనుగోలు చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారు ఈ పలానా పాయింట్లో మనకి సేల్ కానీ ప్రొడక్షన్ కానీ ఉంటుంది. సో ఆ సప్లై చైన్ అనేది లింక్ అవుతుంది. సో కాబట్టి ఆ కెటలాగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంటే అది ఒక ఇష్యూ. కెటలాగ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా వరకు మనకి కొన్ని సప్లై అండ్ డిమాండ్ సప్లై కాస్ట్ అనేది మనకి బ్రిడ్జ్ అవుతుంది. అంతే వాళ్ళు మునగ కానీ ఇట్లాంటివి చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని ఎలాగ బ్రాండ్ చేసుకుని మీరు మునగలో ఇప్పుడు వచ్చేపాటికి మీకు ఈవెన్ ఆకు లీవ్స్ కూడా మీకు డ్రై చేసి దాన్ని కూడా ఇప్పుడు కాస్మెటిక్స్లో వాడుతున్నారు, హెల్త్ పర్పస్ వాడుతున్నారు, వేరే వేరే పర్పస్కి ఇప్పుడు వాడుతున్నారు. మీకు ఇంకోటి ఏంటంటే మనకు అంత అడ్వాంటేజ్ అంటే బెంగళూరు దగ్గర ఉండడం వల్ల మీరు ఎంత ప్రొడ్యూస్ ఎంత చేసినా కూడా మీకు మార్కెట్ అనేది సేల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి మనకు ఒక బ్రాండ్ అనేది ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు సత్యసాయి జిల్లాలో మీరు ఏమన్నా అంటే ఒక ఎఫ్పిఓస్ ఉన్నా కూడా ఏదైనా ఒక మంచి బ్రాండ్ లాగా ఒక బ్రాండ్ కమాడిటీ ఫలానా ఇది బ్రాండ్ అనేది ఒకటి రాగలిగితే మీకు కూడా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అది దానికి ముందుకెళ్ళచ్చు. అంటే ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్కలా ఉంటుంది. అన్నిటికీ ఒకటే సొల్యూషన్ కాదు. ఇప్పుడు కొన్ని దాంట్లో మనకి ఏంటి బ్రాండింగ్ ఉంటుంది, కొన్ని దాంట్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, కొన్ని దాంట్లో నెక్స్ట్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ నెక్స్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకున్నారు, లేకపోతే ప్రిసిషన్ ఫార్మింగ్ అని ఇప్పుడు ఆల్రెడీ డ్రిప్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రిప్ అందరూ వాడుతున్నారు. ఇప్పుడు అది డ్రిప్ గురించి ఇప్పుడు కొత్తగా అవగాహన అనేది అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు డ్రిప్ నుంచి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటి ప్రతి ఒక్కరికి తెలిసింది. సో అలాగా నెక్స్ట్ టెక్నాలజీ వాడుకుంటే ఏదైనా ఒక పర్టికులర్ క్రాప్లో మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయగలమా, ఇట్లాంటిది కొంచెం మనకి మీ సైడ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కావాల్సింది. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే మీ దగ్గర ఉన్న ఏంటి ఎక్కడ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి సొల్యూషన్ ఇవ్వగలం. అంటే ఇవ్వగలమో లేకపోతే మెదగలం రెండిట్లో ఒకటి. కాబట్టి అది ఎఫ్పిఓస్ ఎవరైనా మీరే చెప్పగలిగితే మనం దాన్ని ఎలాగని చూసుకొని ముందుకెళ్ళాల్సింది చూడాల్సి వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు మీ పేరు చెప్పి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే మనం అంతా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం. సో మ్యాంగో ఏం చేయొచ్చు చెప్పండి. మార్కెటింగ్ మనం అమ్మడానికి మనం తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ చేస్తారు మార్కెట్ అదే చెప్తాను సార్. బెంగళూరు, హైదరాబాద్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తున్నారు. దాకా వాళ్ళ వ్యాపారం ఇచ్చి చాలా నష్టపోతారు సార్ రైతు. అలా రైతు మొత్తం లాస్ట్ మూమెంట్ కాయ చూసి రేపు మొన్న తిరుగుతుంది కాయ. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే మనం కాపలే ఉండేది ఎందుకు ఎవరెవరు వస్తారని చెప్పేసి ముందుగానే 6 నెలల ముందుగానే కూతురు చూసి వ్యాపారం చేసేవాళ్ళు. చాలా మారిపోయింది. దొంగలు లేరు, తప్పు పని చేసేవాళ్ళు లేరు. నేను లాస్ట్ వరకు నేనే పెట్టుకుంటాను. సన్సెట్ వచ్చినాడు మా ముందే వచ్చింది. ఎప్పుడు దూరభారం బాగా పట్టుకున్నాక నేను హోటల్లో ఎంతమంది ఉండడానికి మీకు ప్లాన్ వస్తుంది, ఐడియా వస్తుంది. అర్థమైందండి. ఓకే సార్. గ్రూప్ వచ్చేసి ఎస్ఎస్జీ ద్వారా ఏం చేస్తాం చూడండి. బట్ ఈ టైప్ ఎలా చేసి లెస్ దాన్ 50% ఆఫ్ మార్కెట్ అంటే లాస్ అంటే మనకి ఇచ్చిన మనకు ఓగరికి రోటర్ తీసుకున్నారు. అవి ఇచ్చిన దానివల్ల మాకు సకాలం ఇచ్చిన సద్వినియోగం చేసుకున్నాం సార్. యాంత్రీకరణ. సో చిక్కీ ప్రొడక్షన్ అనేది మీరు ఎందుకు చేయలేదు. అలాగే మీరు నెక్స్ట్ ఎలా చేయాలి. గ్రౌండ్ నట్ ఉంది
దీంట్లో మరి దాన్ని ఏం చేయాలి నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఎలాగో అలాగే చేస్తే వాల్యూ అంతే ఉంటుంది. ఆయిల్ చేస్తున్నాం సార్. 234 చేశారు అవి. అందులో మేము 30,000 మంది రైతులు ఇప్పుడు మేము సభ్యులుగా ఉంటాము. అందులో ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ప్రెసిడెంట్ సార్ ఇప్పుడు మేము 30,000 టర్నోవర్లతో ప్రతి ఇయర్ చేస్తున్నాం సార్. 30, 32, 34 ఇట్లా 30 కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరము చేస్తున్నాము. జిఎస్టీతో 5% జిఎస్టీ ప్రతి బిల్లు వేసి ఇస్తున్నాము. 1% ఏదైనా మార్కెట్ సెస్ చేస్తున్నాము. అదే మీరు ఇందాక అన్నట్టు వేరుశనగతో ఏం చేయాలన్నప్పుడు మేము ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా 3 ఈ జిల్లాలో ఉన్నాయి. 2 ఈ జిల్లాలో ఉన్నాయి, 1 అనంతపురం జిల్లాలో ఉన్నాయి. వాటితో వచ్చిన పెద్ద బేడలు ఏదైతే పెద్ద వేరుశనగ విత్తనం ఉంటుందో అది పగిలిపోతుంది సార్. మంచి విత్తనం పగిలిపోతుంది ప్రాసెస్ చేసేటప్పుడు. ఆ విత్తనాన్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ తయారు చేస్తున్నాం సార్.